అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుది 4.5కు పైచిలుకు దశాబ్దాల రాజకీయ అనుభవం. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ 3 సార్లు సీఎం అయితే చంద్రబాబు అంతకు మించి అయ్యారు. ఇక ఎన్టీఆర్ 8 ఏళ్ల పాటు ఉమ్మడి ఏపీని పాలిస్తే చంద్రబాబు రెట్టింపు కాలం సీఎంగా ఈ రోజుకు ఉన్నారు. జనం నాడిని పట్టుకోవడంతో బాబుని మించిన వారు ఎవరు లేరని అంటారు. ఆయన ఎప్పటికప్పుడు అన్ని చెక్ చేయించుకుంటారు. ఆయన నిరంతరం జనంతో ఉంటారు. వివిధ వర్గాల ద్వారా, ఏజెన్సీల ద్వారా కూడా ప్రజాభిప్రాయాన్ని ఒడిసిపడతారు. అంతేకాదు, ఆయన తన స్వీయ అనుభవంతో కూడా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు, బేరీజు వేస్తారు. దాంతోనే బాబు ఏ విషయం మీద ఆయన గట్టిగా చెప్పగలరు అని అంటూ ఉన్నారు. ఏపీలో మరోసారి కూటమిదే అధికారమని టీడీపీ అధినేత తాజాగా పార్టీ నేతల టెలికాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించారు. మళ్లీ వచ్చేది మనమే అని బలంగా చెప్పారు. అయితే నేతలు రిలాక్స్ కాకుండా ప్రజలతో ఉండాలని ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. అయితే బాబు ఇంత నిర్భరంగా ఎలా చెప్పగలుగుతున్నారు అన్నదే ఇప్పుడు చర్చగా సాగుతోంది. బాబు ఊరికే మాట్లాడరు. ఆయన ఒక మాట అన్నారంటే దాని వెనకాల లెక్కలు చాలానే ఉంటాయని అంటున్నారు. ఏపీలో వార్ వన్ సైడ్ అన్నట్లుగా టీడీపీ కూటమి వైపు పార్టీలన్నీ ఉన్నాయి. అవతల వైపు వైసీపీ ఒకటి ఒంటరి అంకె అన్నట్లుగా ఉంది. కాంగ్రెస్, వామపక్షాల బలం ఇప్పట్లో పెరగలేదు. రేపటి రోజున పెరిగినా కూడా అది వైసీపీకే నష్టం తప్ప కూటమికి కాదని కూడా బాబు అంచనా వేస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. వైసీపీ 2014 నుంచి 2019 మధ్యలో పెద్ద ఎత్తున దూకుడు చేసేది. ప్రతి అంశం మీద జగన్ నేరుగా జనంలో ఉంటూ పాల్గొనేవారు. అదే విధంగా ఆయన పోలవరం పాదయాత్ర చేశారు. అలాగే దీక్షలు చేశారు. అనేక అంశాల మీద జనంలోనే ఉంటూ గట్టిగా రియాక్ట్ అయ్యేవారు. ఇక అసెంబ్లీలో కూడా గట్టిగానే వైసీపీ తన వాదన వినిపించేది. తొలి 3 ఏళ్లు అసెంబ్లీలో జగన్ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఉండేది. ఇవన్నీ జనంలో భారీ ఇంపాక్ట్ చూపించాయి. ఇవి జరిగిన తరువాతనే జగన్ పాదయాత్రకు సిద్ధపడ్డారు. దాని మీద మంచి స్పందన లభించింది అని టీడీపీ అధినాయకత్వం విశ్లేషణగా ఉంది అని అంటూ ఉన్నారు. ఇక వైసీపీ ప్రస్తుతం అంటే 2024 నుంచి ప్రతిపక్షంలో ఉంది. ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో అసెంబ్లీకి రావడం మానుకుంది. ఆ విధంగా చట్టసభల్లో తన గొంతు వినిపించే ఛాన్స్ మిస్ అయింది. ఇక వైసీపీలో ఓటమి తర్వాత అత్యధిక శాతం నాయకులు అయితే సైలెంట్ అయిపోయారు. కొందరు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. మరో విషయం తీసుకుంటే అధినేత జగన్ లో కూడా మునుపటి దూకుడు కనిపించడం లేదని అంటూ ఉన్నారు. ఇక 2019కి ముందు వేరు, అప్పుడు జగన్ ఎలా పాలిస్తారో అన్న ఆసక్తి ఉండేది. అందుకే ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు అని టీడీపీ హైకమాండ్ ఆలోచనగా ఉంది. ఇప్పుడు వైసీపీ పాలన చూశారు కాబట్టి ఆ మోజు ఉండదని కూడా భావిస్తున్నారు. మరోవైపు పట్టణ వర్గాలు, న్యూట్రల్స్, మేధావులు, విద్యావంతులు ఇంకా వైసీపీకి దూరంగానే ఉన్నారని టీడీపీ వైపు నుంచి విశ్లేషణగా ఉంది అని అంటూ ఉన్నారు. అంతేకాదు, అనేక కీలక సామాజిక వర్గాల్లో కూడా వైసీపీ పట్ల భావన మారలేదని గుర్తు చేస్తూ ఉన్నారు. వైసీపీ కూడా వారిని దగ్గరకు తీసే విధంగా ఆత్మ విమర్శ చేసుకోవటం, తన వైఖరి మార్చుకోవడం వంటివి చేయలేదని అంటూ ఉన్నారు. అలాగే అభివృద్ధి విషయంలో వైసీపీ ఎజెండా ఎప్పుడు కూడా అస్పష్టంగానే ఉంటోంది అని, అది టీడీపీకి ప్లస్ అవుతుందని అంటూ ఉన్నారు. 3 రాజధానులు మావిగన్ అంటూ అమరావతి విషయంలో వైసీపీ చేస్తున్న ప్రకటనలు కూడా పార్టీని పలచన చేశాయని అంటూ ఉన్నారు. ఇలా అనేక అంశాలు ముడిపడి ఉన్నందువల్ల వైసీపీ విషయంలో జనాలు రెండో ఛాన్స్ ఇవ్వడం నో ఛాన్స్ అని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. పైగా 3 పార్టీలతో టీడీపీ బలంగా ఉంటే వైసీపీ ఒంటరి పోరాటం చేయడం వల్ల కూడా ఆ పార్టీలో ధీమా పెరుగుతోంది అని అంటూ ఉన్నారు. అందుకే బాబు మళ్ళీ వచ్చేది మేమే అని నిర్భరంగా చెప్తూ ఉన్నారని అంటూ ఉన్నారు.